2 నెలలు తర్వాతే డిఎస్సి నోటిఫికేషన్. ఎస్సీ వర్గీకరణ తర్వాతే నోటిఫికేషన్ వెల్లడి. ఏప్రిల్లో డిఎస్సి పరీక్షలు జరిగే అవకాశం. కొత్త విద్యా సంవత్సరం నాటికే పోస్టింగులు పూర్తి. అయితే మెగా డిఎస్సి ఏ నెలలో వచ్చే అవకాశం ఉంది? అభ్యర్థులు ఏమంటున్నారు? మంత్రి లోకేష్ నిర్ణయం ఏంటి? తెలుసుకునే ముందు వీడియోని లైక్ చేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఏపీ డిఎస్సి అభ్యర్థులకు మరో 2 నెలల వరకు ఎదురుచూపులు తప్పనట్లే ఉంది. ఎస్టీ వర్గీకరణ తరువాత మాత్రమే నోటిఫికేషన్ ఇస్తామని నారా లోకేష్ ప్రకటించారు. దీనిని బట్టి చూస్తే మరో మెగా డిఎస్సి నోటిఫికేషన్ వచ్చినా పరీక్షలు మాత్రం ఏప్రిల్లోనే జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే నవంబర్ 3వ తేదీన విడుదల కావాల్సిన మెగా డిఎస్సి నోటిఫికేషన్ మంత్రి విదేశీ పర్యటనలో ఉండడంతో వాయిదా పడింది. ఆ తర్వాత 6వ తేదీన వెలువడుతుందని ప్రకటించారు. కానీ కొన్ని అనూహ్య కారణాలతో డిఎస్సి ప్రకటన బయటకు రాలేదు. రిజర్వేషన్ల అంశం వివాదాస్పదంగా మారడంతో డిఎస్సి ప్రకటన ఆగిపోయినట్టు ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో మంత్రి నారా లోకేష్ త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేస్తామని ప్రకటించారు. త్వరలోనే మెగా డిఎస్సి నిర్వహిస్తున్నట్టు లోకేష్ జాతీయ విద్యా దినోత్సవంలో ప్రకటించారు. క్లాస్ కో టీచర్ ఖచ్చితంగా ఉండాలనే తన లక్ష్యమని, డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజన పథకం ద్వారా పౌష్టిక ఆహారం అందిస్తున్నామని, జోన్ల వారీగా పిల్లలకు నచ్చే భోజనం అందించాలని నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. క్వాలిటీ విషయంలో రాజీ ఉండదని, ఎక్కడైనా తప్పు జరిగితే చర్యలు తప్పవన్నారు. చదువుతో పాటు పిల్లలకు ఆటలు, సైన్స్ కాంపిటీషన్లు పెట్టబోతున్నాం. నాడు నేడు అని పబ్లిసిటీ చేశారు. అసలు కొన్ని స్కూల్స్ లో కూర్చోడానికి బల్లలే లేవు. అందుకే రాబోయే 3 ఏళ్లలో అన్ని స్కూల్స్ లో కనీస సదుపాయాలైన లీక్ ప్రూఫ్ భవనాలు, త్రాగునీరు, టాయిలెట్స్, కంప్యూటర్ ల్యాబ్స్ వంటివి కల్పించాలని ఆదేశాలు జారీ చేసినట్టు వివరించారు. ఉపాధ్యాయులు తలుచుకుంటే మనం ప్రైవేటు స్కూల్స్ కి గట్టి పోటీ ఇవ్వగలరన్న నమ్మకం నాకుంది. అందరం కలిసి ప్రభుత్వ విద్యా వ్యవస్థకు పూర్వ వైభవం తీసుకొద్దామన్నారు. విద్యార్థులను జాబ్ సీకర్స్ గా కాకుండా జాబ్ క్రియేటర్స్ గా తీర్చిదిద్దడమే నా లక్ష్యం. ఈ పోటీ ప్రపంచాన్ని ఛాలెంజ్ చేసే సూపర్ కిడ్స్ ను తయారు చేద్దామని మంత్రి లోకేష్ పిలుపునిచ్చారు. గత ప్రభుత్వం విద్యా వ్యవస్థను నాశనం చేసింది. రాత్రి ఆత్మలతో మాట్లాడటం, ఉదయాన్నే అడ్డగోలు నిర్ణయాలు అమలు చేశారని మంత్రి నారా లోకేష్ విమర్శించారు. జీవో 117 తీసుకొచ్చి స్కూల్స్ మూసేశారని, ఒక్క టీచర్ పోస్టు భర్తీ చేయలేదని, 1000 స్కూల్స్ లో సిబిఎస్ఈ విధానంలో పరీక్షలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారని, మేము వచ్చిన తర్వాత టెస్ట్ పెడితే 90% విద్యార్థులు ఫెయిల్ అయ్యారని, వాళ్ల భవిష్యత్తుతో గత ప్రభుత్వం ఆటలాడిందన్నారు. విద్యా వ్యవస్థలో ఇతర శాఖల్లో తీసుకున్నట్టు నిర్ణయాలు తీసుకోలేం. మనం తీసుకునే నిర్ణయం కొన్ని లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడి ఉంటుంది. అందుకే నేను ఏ నిర్ణయం తీసుకున్నా అందరితో చర్చించి అది మనం అమలు చేయగలమా లేదా, విద్యార్థులు ఉపాధ్యాయులు సిద్ధంగా ఉన్నారా లేదా అని తెలుసుకొని నిర్ణయాలు తీసుకుంటున్నాం. గత ప్రభుత్వంలో పబ్లిసిటీ ఎక్కువ, పని తక్కువ. ఫీజు రియంబర్స్మెంట్, వివిధ బిల్లులకు సంబంధించి 6,500 కోట్ల రూపాయల బకాయిలు మా నెత్తిన పెట్టిపోయారు. గత ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల వలన 5 ఏళ్లలో ప్రభుత్వ పాఠశాలల్లో చదివే 4 లక్షల మంది విద్యార్థులు తగ్గిపోయారు. గత ప్రభుత్వం తీసుకున్న అన్ని నిర్ణయాలపై సమీక్ష చేస్తున్నాం. వచ్చే విద్యా సంవత్సరం నుండి విద్యా వ్యవస్థను గాడిన పెడతామన్నారు. అలాగే నోటిఫికేషన్ లేట్ అయినా కానీ వచ్చే విద్యా సంవత్సరం నాటికి అన్ని సెట్ చేస్తామని చెప్పారు.